హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఒక మంచి కాంబినేషన్ పూరి చపాతీ రోటీలోకి. ఇది అద్భుతంగా ఉంటుంది. ఆలూ గ్రీన్ పీస్ కర్రీ. ఇది తయారీ విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి రసం కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్స్ని తప్పకుండా నాకు తెలియపరచండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు 3 ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఒక బౌల్ గ్రీన్ పీస్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 నుంచి 3, పచ్చిమిరపకాయలు, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి, కాస్తంత కరివేపాకు, కొత్తిమీర, 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1.5 స్పూను గసగసాలు వేసుకోవాలి. కాస్తంత జీలకర్ర, మనం దంచిపెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కాస్త ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందామండి. కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో తగినంత నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, ఈ చిటిపట్లాడాక కరివేపాకు, కాసంత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ మిగిలిన ఉల్లిపాయల ముక్కల్ని ఇందులో వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి. ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకుని ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని దీన్ని పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, కాసంత ధనియాల పొడి, గరం మసాలా పొడి, 1 స్పూన్ శనగపిండి. ఇప్పుడు వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటికి తేలే వరకు ఫ్రై చేసుకున్నాక మనం పెట్టుకున్న ఈ గ్రీన్ పీస్ని ఇప్పుడు ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్నెస్ ప్రకారం కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి మనకి కుకింగ్ టైం ఎక్కువ పట్టదండి. గ్రీన్ పీస్ కూడా ఫాస్ట్గా ఉడుకుతాయి. వీటంతటిని ఇప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 7 నిమిషాలు అయింది. ఇది కలిపి చూస్తే ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గర పడింది, థిక్గా మారింది. అంతే, కూర రెడీ అయిందండి. ఫైనల్గా మనం కాసంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి 5 నుంచి 10 నిమిషాల్లో మనకి కూర రెడీ అయింది. ఎంతో క్విక్గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఈ కర్రీ పూరీలోకి, పుల్కాల్లోకి, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది వేడివేడి అన్నంలోకి కూడా రసం కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ఇది ఈ విధంగా మీరు చేసుకొని చూడండి. మీకు నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం, అప్కమింగ్ రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.